హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు ఉన్న 9 మందిలో ఎవరికి విన్నర్ అయితే ఎంత రెమ్యునరేషన్ వస్తుంది అనేది అయితే మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అట్లాగే మీ దృష్టిలో హౌస్లోకి వచ్చాక ఎవరు విన్నర్ మెటీరియల్ అనిపించుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరైతే బాగుంటుంది, అసలు విన్నర్ మెటీరియల్ ఎవరు అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి. వీడియో చూసే ముందు లైక్ కూడా చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా కాంటెంపరీ ఇష్యూస్ ఉంటాయి కదా, కరెంట్ అఫైర్స్, ట్రెండింగ్ టాపిక్స్, లోకల్ టు ఇంటర్నేషనల్ వరకు అన్ని టాపిక్స్ మీద చాలా ఇంట్రెస్టింగ్. ఇదంటే మనకి ఎడిటింగ్ చేసేదానికి కూడా టైం ఉండదు. టక అప్డేట్స్ అని వీడియోస్ అని చేస్తూ ఉంటాం. అది మంచిగా ఎడిటింగ్తో సహా అప్డేట్స్తో రెగ్యులర్గా టచ్లో ఉందాం. సో జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే ఇప్పుడు ఇంతకీ 9 మందిలో టాప్ 5లో ఉండే ఛాన్స్ ఎవరికి ఉంది, మెయిన్ విన్నర్ అయితే ఎవరికి ఎంత వస్తుంది అనేది కూడా అసలు పాసిబిలిటీస్ గురించి కూడా మాట్లాడుకుంటూ చెబుదాం. ఇక్కడ కొంతమందికి అర్థం కానిది ఏంటంటే, మీరు వాళ్ళని బ్యాడ్ చేశారు, మీరు వీళ్ళని బ్యాడ్ చేశారు, నేను ఎవరికైనా అక్కడికి వెళ్ళి వాదారపేత్ర చేయండి, బొగ్గల్ని ఏమనండి, చేతిలో వేసుకొని పిసకండి, ఇవన్నీ చెప్పానా? వాళ్ళు చేసేదానికి యాక్షన్కి ఆడియన్స్ నుంచి రియాక్షన్ వస్తుంది. అర్థం లేకుండా మాట్లాడుతారంటే అర్థం కాదు. నిబ్బిసిలాగా మాట్లాడతారు కొంతమందిని చూస్తే. ఎవడు బిగ్ బాస్ హౌస్లో ఎవరు తలరాత వాళ్ళే రాసుకుంటారు. బయట ఉండే రివ్యూస్ ఆ మధ్యన ఎవరు అమ్మ రీతు చౌదరి చెప్పింది కదా, మా అమ్మగారికి రివ్యూర్స్ ఏం చెప్పిన రివ్యూస్ వినపడిపోతున్నాయో, ఆవిడ చేసింది వినపడదంట, ఆవిడ మాట్లాడింది వినపడదంట, ఆవిడ చేసే చేష్టలు కనపడవంట. రివ్యూర్స్ ఆ యాక్షన్ మీద రియాక్షన్ ఎట్లా వస్తుంది, ఆడియన్స్లో పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుంది ఎట్లా చెబితే వీళ్ళు ఏం చెప్పేశారో అంట. ఏంది ఇది? ఎవరైనా ఏ కంటెస్టెంట్ అయినా సరే వాళ్ళ యాక్షన్కి రియాక్షన్ వస్తుంది. వాళ్ళు మంచిగా మాట కానీ, అది తీసుకునే డెసిషన్స్ కానీ, స్టాండ్ కానీ, ఒక దమ్ము ధైర్యంతో ఆడే విధానాన్ని బట్టి వాళ్ళ యాక్షన్కి రియాక్షన్ వస్తే దాని గురించి ఒక రివ్యూర్గా నేనైనా మీరైనా ఎవరైనా ఒక ఆడియన్గా ఒక రివ్యూర్గా మన ఒపీనియన్ చెబుతాం. వాళ్ళు బ్యాడ్ చేస్తారు, వీళ్ళు బ్యాడ్ చేశారు, మీ బయట ఉండే రివ్యూర్స్ అందరూ చెబుతారా నువ్వు ఎట్లా చెయ్యు, అట్లా చెయ్యు, వెన్నుపోటు పొడువు, లేకపోతే బ్యాక్ స్టాబ్ చెయ్యు, బ్యాక్ బిచ్చింగ్ చెయ్యు, ఒక డెసిషన్ తీసుకోకు, ఒక స్టాండ్ తీసుకోకు, వెన్నుపూస లేకుండా వంగిపో, హచ్ పెట్ల తిరుక్కుంటూ ఉండిపో. నువ్వు దేనికోసం వెళ్ళావు, మెయిన్ పర్పస్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫోకస్ అంతా టైటిల్ మీద, ట్రోఫీ మీద ఎవడైతే పెడతాడో వాడే విన్నర్ అవుతాడు. ఎవరైతే ఉంటే పోతా నేను ఆడడానికి వచ్చా, గెలవడానికి వచ్చా అనుకున్నాను వాళ్ళే విన్నర్ అవుతారు. దానికి గత సీజన్లు అన్నీ చూసుకుంటే కనిపిస్తాయి ఎగ్జాంపుల్స్. ఎవరు ఫైటర్లా ఉన్నారో, ఎవరు సింపతి సీకరని, అది కూడా గేమ్ స్ట్రాటజీయే. అటుగాక ఇటుగాక ఎందుకు వచ్చామో దారి తీరు తెలియక మందలో గొర్రెపిల్ల దారి తిప్పితే ఎట్లా ఉండదో అట్లా ఉండిపోయే వాళ్ళు ఏం విన్నర్ అవుతారు? దాని గురించి మనం చెబితే మీరు బ్యాడ్ ఆపడరు నాయన. సరే, ఈ రెమ్యునరేషన్ గురించి మాట్లాడదాం. ఆ టాపిక్ మళ్ళీ స్పెషల్గా మాట్లాడదాం. ఇప్పటికే టాప్ 5 ఎవరు ఏంటని పెట్టి సరే 1 by 1 చూసుకుంటే ఫస్ట్ దివ్య గురించి మాట్లాడదాం. ఈ దివ్యకి అయితే రెమ్యునరేషన్ పరంగా రోజుకి ఒక 15 కామన్ మ్యాన్ కేటగిరీ కనుక, ఈవిడ ఫేమస్ సెలబ్రిటీ ఏం కాదు కనుక రోజుకి తక్కువ 15,000 రూపాయలు చెప్పిన వారానికి 1,05,000 లెక్కన. ఇప్పుడు 3వ వారం నుంచి వచ్చింది కదా, డే 1 నుంచి లేదు, ఇక 105 రోజులు ఉంటే 12 వారాలు అన్నట్టు ఒక 12,60,000 వరకు వస్తే, విన్ అయితే 50 లక్షల ప్రైజ్ మనీలో ట్యాక్స్లు పోగా ఒక 37 లక్షలు వస్తాయి. సో మొత్తంగా 1 కోటి అనుకోండి. ఇది ఒక 37 లక్షలు, అదొక 12.5 లక్షలు కలుపుకుంటే దగ్గర 49.5 లక్షలు, ఆల్మోస్ట్ 50 లక్షలు అనుకోండి. అయితే ఇవిడికి సాధ్యం ఉందా, విన్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే చాలా కష్టమని చెప్పాలి, అసాధ్యమని కూడా చెప్పాలి. అసలు ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడమే రికార్డు, మిరాకిల్ అని కూడా చెప్పాలి, లక్కీగా కలిసి వచ్చింది కాలం అని కూడా చెప్పాలి. అందుకే నేను ఎప్పటికే చెప్పా, షూటింగ్ అయితే తప్ప చెప్పలేము, ఆఖరి నిమిషంలో ఏదైనా జరగచ్చు. నేను ఊరికే చెబుతాను, పదే చెబుతా, మీరు అప్డేట్ ఇవ్వండి. ఎలిమినేషన్ అప్డేట్ అంటే పేపర్ వర్క్ వరకు ఓకే, బిగ్ బాస్ బజ్ కోసం ఎవరైతే ఇంటర్వ్యూ ఉంటారో వాళ్ళ వరకు వెళ్ళేది కూడా మనకు అప్డేట్ వస్తుంది. కానీ అది జరుగుతుందని గ్యారంటీ లేదు, లాస్ట్ మినిట్లో ఏదైనా జరగచ్చు. అట్లాగే మరి దివ్యకి పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయంటే, గత సీజన్లో గౌతమ్ కృష్ణ మాదిరిగా, గౌతమ్ కృష్ణ ఫస్ట్ వెళ్ళిపోయాడు, అవుట్ అయిపోయాడు అనుకున్నాం. 5వ వారం వచ్చినా సరే ఎలిమినేట్ అయిపోయిన పరిస్థితి. అప్పుడు మణికంఠ క్విట్ అయిపోవడంతో మళ్ళీ కొనసాగాడు. ఇక అక్కడి నుంచి గ్రూప్ గేమ్ మీద ఎండగడుతూ గట్టి ఫైట్ చేశాడు. ఏకంగా విన్నర్ మెటీరియల్ అనిపించుకున్నాడు. ఆ రేంజ్లో ఫైట్ ఇచ్చాడు. విన్నర్ అనే వైబ్ వచ్చింది. ఫైనల్లీ రన్నర్అప్గా వచ్చాడు. అంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ రన్నర్అప్ వరకు వచ్చాడు. అంటే గేమ్ వల్లే, ప్యూర్లీ గేమ్ వల్ల. అట్లాగే దివ్య విషయంలో కూడా అట్లా ఏదైనా మిరాకిల్ జరిగి అద్భుతంగా బేభత్స భయానకంగా ఈవిడ ఒకవేళ టార్గెట్కి గురైనా, ఈవిడ ఇంకా ఫైటర్ లాగా విరుచుకుపడినా అద్దర కొట్టేసింది, గేమ్ మొత్తం చేంజ్ చేసి. ఇప్పుడు ఒక రకంగా గేమ్ చేంజ్ కోసం వీడికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఉన్న వాళ్ళు ఎవరు నోట్లో నాలుక లేనట్టుగా
వెన్నుపూస లేనట్టుగా ఇట్లా ఉండిపోతున్నారమ్మా, కనీసం నువ్వైనా ఫైట్ చేయి, నువ్వైనా రైవల్రీ మెయింటైన్ చేయి, నువ్వైనా కంటెంట్ క్రియేట్ చేయి, నువ్వైనా హ్యాపీ లేదంటే నామినేషన్లు అట్లాగే ఏడుస్తా ఉన్నా, హౌస్లో కంటెంట్ కూడా అట్లాగే ఏడుస్తుందని చెప్పి ఒక అవకాశం అయితే ఇచ్చారు. మంచి పనే చేశారు ఒక రకంగా. ఈ 3 వారాలు మనం కూడా ప్రోమో కోసమో గొడవల కోసమో ఏదో ఒకటి చూడడానికి. సో మొత్తానికైతే ఈ అమ్మాయి ఆ రేంజ్లో ఆడితే ఉంటుంది, అది కూడా టాప్ 5 తప్ప విన్నర్ వరకు అంటే కష్టమే. పాసిబిలిటీస్ మనం ఉన్నట్టే మాట్లాడదాం, ఊరికి హైప్ ఇచ్చుకునే ఎందుకు ఎలివేషన్ అవసరం లేదు కదా, ఏం జరిగిద్దో చెప్పుకుందాం. అట్లాగే 8 ఇంకా నెక్స్ట్ వన్ డీమోన్ పవన్. ఇతడికైతే రోజుకు ఇతడు కామన్ మ్యాన్ కేటగిరీ కదా, ఇతడు కూడా 15,000 చెప్పిన వారానికైతే 1,05,000 ఇట్లా వస్తుంది. 105 రోజులు ఉంటే డే 1 వచ్చాడు కనుక ఒక 15,75,000 ఇట్లా వస్తుంది. అట్లాగే విన్ అయితే ప్రైజ్ మనీలో ట్యాక్స్ల బాగు ఒక 37 లక్షలు వస్తాయి, అంటే ఒక 1,00,00,000 పైనే. ఇతడు కూడా మాట్లాడితే రీతు చౌదరితో లేదా గొడవపడిన రీతు చౌదరితో, మిగతా వాళ్ళతో నేను ఆట ఆడట్లేదు, నేను వంట చేయడానికి వచ్చినట్టు అయిపోయి ఫిజికల్ టాస్క్లు ఆడేసాను వెళ్ళిపోయాను. ఫిజికల్ టాస్క్లో నువ్వు స్ట్రాంగ్ బాబుని తీసి పక్కన పడేసినా రియాక్ట్ అవ్వట్లే. నేను హోస్ట్ అన్నట్టుగా నేను ఇప్పటికి 2-3 సందర్భాల్లో చెప్పా, నువ్వు స్ట్రాంగ్గా పక్కన పెట్టేస్తే ఎందుకు గట్టిగా అడగడు, ఎందుకు మాట్లాడాలి కదా, ఫైట్ చేయాలి కదా, వాయిస్ రేజ్ చేయాలి కదా, తన కోసం తనే స్టాండ్ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు చెప్పండి. అవన్నీ మైనస్ పాయింట్లే. ఫిజికల్ టాస్క్లు ఆడేసాను, ఎరగొట్టేసాను, చించేసాను, పక్కకి కూర్చొని వంట చేసి పెడతానంటే కుదరదు. నువ్వు పాయింట్ పెట్టాలి, అది చాలా మైనస్ చేసుకున్నాడు ఇతను. పోనీ అలాగే నీ టంగ్ స్లిప్ అవుతాడంటే లేదు, మంచిగా మాట్లాడతాడు, అది చెడగొట్టుకుంటున్నాడు. సో ఒకవేళ ఇతను టాప్ 5 విన్నర్ అయితే 1,00,00,000 పైన వస్తుంది. అట్లాగే రీతు చౌదరి, ఈమె కూడా ఒక 30,000 105 రోజులు ఉంటుంటే 32 లక్షలు వస్తుంది. అట్లాగే ప్రైజ్ మనీ గెలుచుకుంటే 37 లక్షలు వస్తాయి. మొత్తానికి ఒక 69 నుంచి 70 లక్షల వరకు ఈఎంఐ కూడా వస్తాయి. ఈవిడ కూడా ఫిజికల్ టాస్క్లో బాగా ఆడుతుంది, ఎఫర్ట్స్ పెడుతుంది. నేను చూసాం సుమన్ శెట్టి వర్సెస్ ఈ టాస్క్లో అక్కడ డీమోన్ పవన్ అది ఫైండ్ అవుట్ చేయడంతో అది ప్రాపర్గా పెట్టలేదని చెప్పడంతో వెంటనే అందుకుంది. హౌస్ అంతా అటే సపోర్ట్, ఎక్కడ తనూజ సంచాలకురాలుగా ఆయనకి చెప్పేస్తుందేమని చెప్పేసి అల్లాడిపోయి ఎలాగైనా అవ్వాలి, రిజల్ట్ రావాలని చెప్పేసి తన ప్రయత్నం తను చేసింది, తప్పే లేదు. అక్కడ ఒకరిని తప్పించాలన్నప్పుడు చెప్పి చివరి దశ వరకు మ్యాక్సిమం ట్రై చేసి ఎమ్మెన్యేలతో అంత గొడవ పడిన వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్రా పక్కకు మాట్లాడదు, నాకు సపోర్ట్ చేయ, నాకంటే సిగ్గులేదు కానీ వచ్చి నాకు సపోర్ట్ చేసి అంటూ ఆ స్పిరిట్ బాగుంది. అయితే ఈవిడ కూడా చెప్పి ఇంకా ట్రాక్ లేకుండా ఉంటే బాగుండేది. ఈవిడ కూడా 70 లక్షల వరకు వస్తాయి. అట్లాగే సంజన, ఈమె కూడా సీనియర్ యాక్ట్రెస్, హీరోయిన్ కదా, పెర్ డే 35,000, 105 డేస్ ఉంటే 37 లక్షలు వస్తాయి. విన్నర్ అయితే అందులోంచి కూడా 37,000 ల్యాక్స్ వస్తాయి కనుక ట్యాక్స్ రెండు పోగా మొత్తంగా ఒక 72 లక్షల వరకు సంజన కూడా విన్ అయితే వస్తాయి. అట్లాగే భరణికి అయితే మరి విన్నర్ అయితే కష్టమే, ఎందుకంటే ఇప్పటికే ఎగ్జిట్ అయిపోయి వచ్చాడు కదా. పెర్ డే ఇతడే సీరియల్ ఆర్టిస్ట్గా 23 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నాడు కనుక సినిమాల్లో కూడా చేశాడు. ఒక రోజుకు 40,000, 105 డేస్ ఉంటే ఒక 42 లక్షలు వస్తాయి. బట్ మధ్యలో గ్యాప్ ఇచ్చాడు కదా, 2 వారాలు ఏమో మిస్సింగ్ అనుకోవచ్చు, ఆ రకంగా ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ వచ్చాడు కదా. సో అదొక 2 వారాలకు సంబంధించి ఒక 5 లక్షల వరకు రావు. మొత్తంగా ఒకవేళ విన్నర్ అయితే అదొక 37 లక్షలు ప్రైజ్ మనీలోంచి ఈ రెమ్యూనరేషన్ పరంగా ఒక 37 లక్షలు, ఓవరాల్గా ఒక 70 లక్షల పైన వస్తాయి. కామన్ మ్యాన్కి, సెలబ్రిటీస్కి అందరికీ రెమ్యునరేషన్ అయితే ఇస్తారు. ఒక రకంగా లైఫ్ సెట్ అయిపోద్దని కూడా చాలామంది వస్తారు. సెకండ్ ఇన్నింగ్స్ కోసం వస్తారు, ఐడెంటిటీ కోసం వస్తారు. తర్వాత ఇంకా రకరకాల ప్రమోషన్స్ ఇవన్నీ చేసుకుంటారు కదా, ఈ ఓపెనింగ్లని, ఆ బ్రాండ్స్, ఈ బ్రాండ్స్, రకరకాలుగా వీళ్ళ పిఆర్లు కూడా చాలా వరకు హెల్ప్ చేస్తారు. అందుకే డీల్ కూడా మాట్లాడుకున్నారు. మన మలయాళంలో కుదిపేసింది చూడండి, ఒకటి పెద్ద సెన్సేషన్ వీడియో చేసే కదా, ఆ అమ్మాయి అనుమాల్ విన్నర్ ఎట్లా అయిందంటే పిఆర్తో డీల్ మాట్లాడుకొని వచ్చింది. 16 లక్షలు అడిగారు, ఆవిడ 50,000 అడ్వాన్స్ ఇచ్చింది, మిగతా తర్వాత ఇస్తానంటే లేదు నేను కేవలం ₹1,00,000 డీల్ మాట్లాడా, ఆ మిగతా సగం అంటే 50,000 ఇస్తానంటే అక్కడ 98 రోజుల షో, అన్ని రోజుల కోసం ₹1,00,000 కోసం ఎవరైనా అంత తక్కువ పని చేస్తారా? మినిమం అయినా ఉండాలి కదా. బట్ ఏది ఏమైనా సరే అట్లా అంటే తర్వాత కూడా వర్క్ ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి, సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, దాని ద్వారా సంపాదించుకోవచ్చిన ఉద్దేశంతో పిఆర్ను కూడా సెట్ చేసుకొని వస్తారు. దానికోసం కూడా కొంత ఖర్చు పెడతారు, ఇక్కడ ఇటు ఎర్నింగ్స్ అని బాగానే ఉంటాయి కనుక. సరే, ఇక నెక్స్ట్ వన్ సుమన్ శెట్టి గురించి మాట్లాడితే అతనికి పెర్ డే 35,000, 105 రోజులు ఉంటే ఉండేటట్టే ఉన్నాడు. మరి ఆయన ఆడిన ఆటకి, పడిన ఓట్లకి, ఆ సపోర్ట్కి ఇన్ని రోజులు ఉన్నాడంటే ఇన్ని రోజులు ఉన్నాడు, ఈ 2 వారాలు ఉండలేడు. ఈ ఒక్క అడుగు దాటించి టాప్ 5లో చేర్చలేరని నాకైతే అనిపిస్తుంది. సో మొత్తానికి ఇతనికి కూడా చూసుకుంటే ఒక 37 లక్షలు వస్తాయి, గెలిస్తే మాత్రం ఒక 37 లక్షలు వస్తాయి కనుక ఓవరాల్గా ఒక 72 లక్షలు ఆ రేంజ్లో వస్తాయి ఇతనికి కూడా. అట్లాగే కళ్యాణ్కి ఏముంది, ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరీలో 7 వచ్చారు, ఇతను కూడా కామన్ మ్యాన్ కనుక ఇతను కూడా ఒక 15,000 వస్తే, వారానికి ఒక 1,05,000 ఇట్లా వస్తే 105 రోజులు ఉంటే 15 లక్షలు, 1,75,000 విన్ అయితే అందులోంచి ఒక ప్రైజ్ మనలో ఒక 37 లక్షలు కనుక ఇతను కూడా 1,00,00,000 ఆల్మోస్ట్ డీమోన్ పవర్ మాదిరిగా. అయితే ఇతను పక్కాగా టాప్ 5 ఛాన్సెస్ పక్కాగా ఉంటాయి. ఎమాన్యుయల్కి ఉంటాయి, తనూజాకి ఉంటాయి. మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరికంటే డౌటు సంజన, భరణి, డీమోన్,
రీతు వీళ్ళ నలుగురిలోనే ఆ గేమ్ చేంజ్ ఏంటంటే టికెట్ టు ఫైనల్ వీటిని బేస్ చేసుకుని టాప్ 5లో బెర్త్ ఎవరికి కన్ఫర్మ్ అవుతుందని ఉంది. మిగతా కళ్యాణ్, ఎమాన్యుయల్, తనూజ వీళ్ళైతే సుమన్ శెట్టి వీళ్ళైతే పక్కగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మరి కళ్యాణ్ గురించి చెప్పాం కదా, ఎమాన్యుయల్ ఇతనికి రోజుకు ఒక 25,000 105 రోజులు ఉంటుంటే ఉంటాడు. ఇటు ఖచ్చితంగా 100% ఉంటాడు కనుక 26 లక్షల వరకు రెమ్యునరేషన్ పరంగా అందిద్ది. ఆ విన్నర్ అయితే ప్రైజ్ మన ఒక 37 లక్షలు వస్తే మొత్తానికి ఒక 63 లక్షలు 64 లక్షల వరకు వస్తుంది. ఇతను కూడా అరకోటి కొడతాడు. అట్లాగే తనూజ్ లాస్ట్ వన్, ఈ అమ్మాయి కూడా డైలీ ఒక 30,000 కనుక 105 డేస్ ఉంటే 32, ఈవిడే ఖచ్చితంగా 100% ఉంటుంది కనుక 105 రోజులకి ఒక 32 లక్షలు. అట్లాగే ఈ విన్ అయితే చెప్పే కదా, ఇది ఒక 37 లక్షలు కలిపి 70 లక్షల వరకు ఈవిడికి షో ద్వారా పుష్కలంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకైనా ఈ నగలని లేకపోతే కారు అని ఇంకేమైనా స్పాన్సర్స్ వచ్చి అవి కూడా చేస్తే మరి వాళ్ళకి వస్తాయి. సో మొత్తానికి ఇట్లా ఉండబోతున్నాయి. వీళ్ళ విన్నర్స్ అయితే ఎవరికి ఎంత వస్తుంది, డైలీ రెమ్యునరేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మరి మీకేమనిపించింది కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా ఎవరు విన్నర్ కాబోతున్నారు అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.